సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నడిపించేటప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు ఒక బ్యాచ్ పెట్టుకుంటారు. అంటే 7 to 9 ఒక బ్యాచ్, 9 to 11 ఒక బ్యాచ్, 11 to 1 ఒక బ్యాచ్, 2 to 4 ఒక బ్యాచ్, 4 to 6 ఒక బ్యాచ్, 6 to 8 ఒక బ్యాచ్. ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క సమయాన్ని డివైడ్ చేసుకొని మల్టిపుల్ బ్యాచెస్ రన్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంటుంది. వాళ్ళ బిజినెస్ సర్వైవల్కి అది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక స్టూడెంట్ యాంగిల్లో ఆలోచించినప్పుడు మీరు 2 గంటలు క్లాస్ విని మీరు ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేసి రిమైనింగ్ టైంని మీరు హాస్టల్లో ఆ యొక్క కోర్సు ప్రిపేర్ అవుతాము అని అనుకుంటారు జనరల్గా. బట్ అది ఇంపాసిబుల్. ఇప్పుడు అమీర్పేటలో మీకు కోర్సులకు వచ్చిన స్టూడెంట్స్ ఫెయిల్యూర్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే, తను కేటాయిస్తున్న సమయము. సో దీని విషయంలో ఇన్స్టిట్యూట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 2 అవర్స్ మీరు ట్రైనింగ్ ఇచ్చినాక రిమైనింగ్ వాళ్ళకు ఒక 4 అవర్స్ 6 అవర్స్ కంపల్సరీ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళని ఉంచి ప్రిపేర్ చేసినప్పుడే స్టూడెంట్కి రిజల్ట్ వస్తుంది, తర్వాత ఇన్స్టిట్యూట్కి కూడా రిజల్ట్ వస్తుంది.